నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తమిళ స్టార్ హీరో శ్రీరామ్ రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో పట్టుబడ్డాడు. ఏం చెప్తారు సార్ దీని గురించి? ఏం స్టార్ హీరోలు అండి, ఎప్పుడో ఒకప్పుడు సినిమా స్టార్లు, ఇప్పుడు అంతా ఎక్స్ట్రా క్యారెక్టర్లను రెండో హీరోల కింద తీసుకునే వాళ్ళు పట్టుకొచ్చి హీరోలు స్టార్లు చేసేకండి. సగం శతరం బ్యాచ్ వాళ్ళే ఉంటారు డ్రగ్స్ తీసుకుని. ఈ తీరా అరెస్ట్ చేశారు, నార్కోటికల్ బ్లడ్ శాంపిల్స్ అనేది దొరికిన తర్వాత కూడా వీడు బాధితుడు, ఈయన తీసుకెళ్ళి రియాబ్లో పెట్టాలని పొడి కబుర్లే చెప్తారు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి 4 పీకి తగరాలు పడుతున్నారా డ్రగ్స్ చేయటరా అని అడిగి పోలీసు వ్యవస్థ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సుధరేస్తుంది. అడపా తడప ఏదో ఇప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి ఏడీఎంకి ఒకటి తెరుతూ వీడికి ఇచ్చారు, వీడి దగ్గర డ్రగ్స్ దొరికే, ఇవన్నీ మనం చదివి విని తరించాలి అంతే. వీళ్ళని ఎండ్ ఆఫ్ ద డే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బాధితుల కింద పరిగణలో తీసుకుంటారు. బాధితుడికి రీహాబ్ సెంటర్కి పంపించి బాబు ఇంక మీద డ్రగ్స్ తీసుకోవద్దు అనగానే అడిగి ఇమీడియట్గా ఎగ్జామ్షన్ కూడా వచ్చేస్తుంది. సరే నువ్వు పెద్ద స్టేజ్లో మీరు చెప్పారు చూడండి ఇంట్రడక్షన్లో స్టార్ హీరో అని, తొక్కేం కాదని చెప్పి 4 పీకినోళ్ళు లేక ఈ డ్రగ్స్ నీలటోడు నల్లటోడు పట్టుబడితే కుమ్మి అవతలు విసురుతారు. వాళ్ళకి మాత్రం అబ్బబ్బబ్బా అయ్యో బాబోయ్ అదేటది ఇదేటది అల్లాడిచ్చాడు ఇల్లుడిచ్చాడు అని వెనకాల నెరేటివ్స్ అనేటివి ఉపయోగపడేలా చేస్తారు. సో వాస్తవంగా ఏంటంటే వాళ్ళని బాధితుల కిందే చూస్తుంది న్యాయస్థానం కూడా. బాధితులకి రీహాబ్ సెంటర్ శరణ్యం దగ్గర నుంచి వీళ్ళు ఇంకా సెలర్ అయిపోతుంటారు. ఆ పెడలర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని పట్టుకుంటే ఏవో సెక్షన్లో ఏవో. సార్, డ్రగ్స్ చాలా వరకు గ్లామర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు చాలా మంది తీసుకుంటారు సార్ డ్రగ్స్. ఎందుకంటారు సార్? ఏమో నాకు తెలియదు, తీసుకుంటారని అందరూ అంటే దాన్ని విశ్లేషిస్తున్నాం మేము. వాళ్ళు పట్టుకుపడినా తీసుకెళ్ళి లోపల మిమ్మల్ని నన్ను ఎందుకు పెళ్ళే పోలీసు వాళ్ళు, ఆ పూరి జగన్నాథ్ అని ఆ చైర్మన్ దొరికినట్టు అందరూ తీసుకెళ్ళారు కదా. అదేమైంది సార్ కేసు? ఏమైంది మీకు తెలుసా? నాకైతే తెలియదు. మరణ పడిపోయింది అంతే. నార్మల్గా ఆల్కహాల్, లిక్కర్, ఎలా స్మోకింగ్, టొబాకో అంతా ఎలా ఉంది మన సిగరెట్లో గంజా పెట్టి సిగరెట్ కాలుస్తారు. అది గంజా సిగరెట్ మామూలు సిగరెట్ ఎవరికి తెలుస్తుంది? స్మెల్తో గుర్తుపడతారు కదా సార్. ఇంకేది మనం ఏమైనా స్నిఫర్ డాగ్ సార్ కాదు చెప్తున్నాను. అది ఉంటుంది అంటే ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాం కదా సార్, అదే స్మెల్ ఇట్లా వస్తుంది, ఆకుగాలిన స్మెల్ వస్తుంది, గంజా తాగుతున్నారు. ఏదో నీకు చెప్తారు అలాగే. అంటే నీకు గంజా ఒరిజినల్ స్మెల్ నీకు తెలుసు, ఆకు కాలినట్టు వస్తుంది, తొక్క కాలినట్టు వస్తుందని. మనకి ఏంటి తెలియదు కాబట్టి అది జరుగుతూనే ఉంటాయి. ఇలా ఒక్క సెంటర్లో ఉంటాయి బోల్డ్. కాఫీ వారి పేర్లు ఏమో కాఫీ అబ్బని ఉంటుంది. ఏ ఫ్లేవర్ కావాలి, నీ బొంద ఫ్లేవర్ కావాలని, నీ దేవసం ఫ్లేవర్ కావాలని 4 రోజులు రెగ్యులర్గా వెళ్ళినప్పుడు గంజా తిట్టించి ఇస్తారు. అడుగుతారు ఎవడనే, ఎవడో ఎక్కడో తలకమాసినాడు ఎవడో నీలాగే ఆకులు వాసన వచ్చింది, మందు వాసన వచ్చింది, తొక్క వాసన వస్తుంది అంటే అప్పుడు ఒకసారి 4 రోజులు అరావిడి, తర్వాత ఏట్లేదు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. పెళ్ళర్స్ ఎవరంటే గోవా నుంచి అల్లాడు వచ్చాడు, ఇల్లీడు వచ్చాడు, ఆ డానీ వచ్చాడు, బోంజా వచ్చాడు, గోనంజా వచ్చాడు, ఆయన పట్టుకున్నారు, ఆడి గురించి ఈడెత్తుకుతున్నారు. 4 రోజులు ఆ గోళ్ళు ఎడతారు. ముందు ఇటు తాగుతో దొరికిన నేను ఏడు చేశారా అంటే వాడిని బాధితుడి కిందే చూడాలి. సినిమా ఇప్పుడు అమ్మినోడు నేరస్తుడు కదా సార్, ఇప్పుడు అంతేనా? అమ్మినోడు కన్నా ఆడికి ఇచ్చినోడు నేరస్తుడు. ఇప్పుడు ఈయన పట్టుకుంటే ఆయన పట్టుకున్నాడు అనుకోండి, ఆడు పట్టుకుంటే నాకైతే తెలిసి ఆడి ఏదో పొట్టలో నా చిన్నపిల్లని చేసి ఇచ్చాడు, ఆడికి ఇమ్మంటే నేను ఇచ్చాను, హీరో గారు కదా, ఆయనకి నేను సత్సంబంధంలో నేను అటే వెళ్తున్నానంటే ఇచ్చాడు. అదొక కొత్త కథ. దాని మీద ఇంకో 5-6 రోజులు ఎపిసోడ్లు. ఆ రోజు వీళ్ళిద్దరిని మోసం చేసిన గోవా నుంచి వచ్చిన ఒక ఫారెన్ ఆరిజిన్ నుంచి వచ్చిన అని ఒక కొత్త కథ. ఆ కథను మళ్ళీ విశ్లేషించుకుంటూ కూర్చుంటే 10 రోజుల తర్వాత మీరు నేను మర్చిపోయి అల్లప్పుడు పిలిచారట నార్కోటిక్ వాళ్ళు, ఇల్లు ఇప్పుడు పిలిచారట అని టాగోనింతలే మాడుకోవాలి. ఇదే వార్త శ్రీరాము డ్రగ్స్ తీసుకుంటూ దొరికినందుకు పోలీసు వాళ్ళు ఎడం చేతి వేలు మీద గుండుతో కాల్చారు. పోలీస్ గన్తో కాలిస్తే 1000 వేలు ఇరిగిపోయింది. ఇంకోసారి ముట్టుకోకుండా 2000 మధ్యలో రంపం పెట్టి కోసారు. ఇలాంటి శిక్షలు ఏమైనా ఉంటే చెప్పు, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు లేవు కదా సార్, అలా లేవు కాబట్టి వాళ్ళు అంత బరి తెగించి ఉన్నారు. ఇది రెడ్ హ్యాండెడ్గా దొరకడానికి అంటే ఏమన్నా కాన్స్పిరసీ అంటారు. ఇప్పుడు తీరా దొరికింది ఉండండి. ఈ ఎలక్షన్లో కుట్రగా నన్ను శ్రీరాముని ఇరికించడానికి నాకు మైదా పిండి పొట్టలో ఇమ్మని చెప్తే అది తీర చేస్తే డ్రగ్స్ అని చెప్పారు అని కథ 6 కొన్నాళ్ళు నడిపిస్తాడు. వీళ్ళు ఎవరైనా నమ్మడానికి లేదు సార్, అంత థ్రాష్ ఇది, టైం వేస్ట్. 4 రోజులు విపరీతంగా పొంకాలు చర్చలు. ప్రభుత్వం పోలీసుల పరంగా ఏడు చేశారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫుడ్ డౌన్ చేశారు, డ్రగ్స్ లేని హైదరాబాద్ చేస్తానని రోజు అడవడం ఉంటుంది. యూనియన్ లోపటేసి కుమ్మెర్రా ఉన్న పనికొచ్చిన 4 దంతేనే కదా. ఇప్పుడు ఎయిడ్స్ అడ్వర్టైజ్మెంట్కి నాగార్జున అమలు నిలబెట్టి బొమ్మ వేస్తారు, నీ రోజులు వాడండి. అలా దొరికేది ఎన్ని కుమ్మిశారని చెప్పి పోస్టర్లు వేయండి, అప్పుడు అవడం ధైర్యం చేస్తారేమి చూద్దాం. అవునా కదా? అదే అది జరక్క ఈ జరుగుబాటు జరుగుతుంది. జరుగుబాటు అంత సుఖం లేదన్నది వాళ్ళకి తెలుసు. అరే మేము దొరికితే విక్టిమ్స్ వాళ్ళు పాపం ప్రెషర్స్ తట్టుకోలేక సినిమాలు సరిగ్గా లేవని బాధతో తాగుతుండు అని మళ్ళీ కొత్త కథ మనకే చెప్తారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతాడు డిప్రెషన్లోకి? అలా చచ్చేపాడు సుశాంత్ సింగ్ రాజిపోతే ధోని సినిమా వేసినాడు. ఆడికి చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. అదేదో ఇండస్ట్రీలో ఈ పనికిమాలిన అందరూ గ్రూపులు కట్టి
ఆయన బతకనిచ్చారు కదా, మంచి సినిమాలు హిట్ అవుతున్నాయని. ఆయన తొక్కడానికి చేసి ఆ డ్రగ్స్కి బాధితుడైపోయాడు. వీళ్ళు హీరోయిన్ వీడికి సహకారం అందించింది. ఇది మన దగ్గరే చిన్న తపేలా ఛానల్, ఓ తపేలా రావడి కార్యక్రమం అది. అలాగే ఉంటాయి దిక్కుమాల వార్తలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.